వీడు చూడండి ఇప్పటికే నిజంగా ఉచ్చబడుతుంది కొడుకులకి. ఒకసారి చూడండి. అమారా ప్రసాద్ విషయంలో ఒకసారి నేను ఇట్లనే చూసి ఫోన్ చేశాను. ఫోన్ చేసి అసలు నేను అడిగాను, అసలు నీ ప్రాబ్లం ఏంది, క్రైస్తవుల పైన ఎందుకు నీకు పని కట్టుకొని ఇదంతా చేస్తున్నావు అంటే, మీరు మా దేశం కాదు, ఈ దేశం నుంచి పారిపోండి, మీ దేశం నుంచి వెళ్ళిపోండి, మీ దేశం మీద అక్కడికి వెళ్ళిపోండి అని అంటే, ఎవరు చెప్పిర్రు అంటే, మా ధర్మం ఇక్కడ ఉన్నది చెప్తుంది, మా ధర్మం చెప్తుంది అని అన్నాడు. నేను అదే మాట చెప్తున్నా, నీ ధర్మం ఈ దేశం నీదే అని చెప్తున్నా అంటే, ఒక దేశం గురించే నీ ధర్మం ఉంటే ప్రపంచ దేశాలకు సంబంధించింది బైబుల్. మా బైబిల్లో ఒక మాట ఉన్నది, భూమి నా పాదపీఠము, ఆకాశం నా సింహాసనం అని నా దేవుని వాక్యం చెప్తుంది కదా. ఫస్ట్ భూమి మీదకి వెళ్ళి జరుగురా బై నువ్వు ఇడికెళ్ళి అని చెప్పేసరికి వాడు ఫోన్ కట్ చేసిండు. మళ్ళీ రెండోసారి నేనే రిటర్న్ చేసిన. రెండోసారి రిటర్న్ చేసేసరికి నీకు మాట్లాడడం వస్తలే అని చెప్పేసి ఫోన్ కట్ చేసేసిండు, బ్లాక్ చేసేసిండు. గుర్తుపెట్టుకోండి, బైబుల్లో ఉన్న విషయాలను చూస్తే ప్రపంచానికి సంబంధించినవి. నువ్వు ఇవాళ సనాతన ధర్మం ఒక హిందూ దేశం గురించే మాట్లాడుతున్నావు, ఇండియా గురించే. ఇండియా ఇప్పుడు హిందూ దేశం కాదు, ఇండియా ఎప్పటికీ హిందూ దేశం అని పేరు లేదు. అది సుప్రీంకోర్టులో చూస్తే హిందూ అనే పదానికి అర్థమే లేదని చెప్తున్నారు. కానీ కొందరు మీ సారథల కోసం పని లేక పాట లేక కష్టపడి సంపాదించి బతకడం చేతగాక ఈరోజు రాజకీయ పరంగా అవసరాల కోసం వాడిని వీడిని తిట్టడం. మరి అదే హిందువుల కష్టం వస్తే ఎక్కడ పోయిర్రా బాయ్ మీరంతా? ఒక్క హిందూ కష్టం వస్తే నా చేత కాదు, మళ్ళీ కేవలం మీ పొట్టలు పెంచుకోవడం కోసమే. బిడ్డ మీ పిర్రలు వస్తాయి కదా రాను ముందు మాత్రం మీకు ఇది ఖచ్చితంగా ఇది ఒక జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఏదో మౌనంగా ఉన్నారు క్రైస్తవులు, మౌనంగా ఉన్నారు దళితులు అని చెప్పి మీరు అనుకుంటున్నారేమో. ఈనాడు ఈ వేదిక ప్రవీణ్ పగడాల గారి యొక్క వేదిక జరుగుతున్నటువంటి పరిస్థితిని బట్టి ఇక పునాది స్టార్ట్ అయింది. రాబోయే తరాల్లో ఎలాంటి వాళ్ళని మీరు చూస్తారో గుర్తుపెట్టుకోండి. క్రైస్తవ సమాజంలో మాటలే కాదు, చేతల్లో ఉంటే ఎట్లుంటుందో కూడా చూస్తారు. ఖచ్చితంగా చూపిస్తున్నాం. పాటలు మీరు పాడుతున్నారు, మేము పాటలు రాసేదే మేము, పాటలు పాడేదే మేము. మా పాటలు ఉంటే లక్షలాది పాటలు ఉంటాయి. మీరు ఎవరితోనో పాడించుకుంటారు, పాటలు రాసేది మేమే, పాటలు పాడేది మేమే, వ్యవస్థను సృష్టించేది మేమే, వ్యవస్థకు నిర్మాణం చేసేది మేమే. గుర్తుపెట్టుకోండి, మీరు బతికేది మా వల్లనే, మీరు బతుకుతుంది కూడా మా వల్లనే. గుర్తుపెట్టుకో, మా శ్రమ జీవుల వల్లనే, మా శ్రమ వల్లనే మీరు బతుకుతున్నారు. అది గుర్తుపెట్టుకోండి. తోలు తీసి ఆరబెడతాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా చూడండి, ఇవన్నీ కామెంట్స్ తిప్పి కొట్టండి. ఎవ్వడు మిమ్మల్ని ఏం చేయలేడు. ఇక్కడ ఉన్నటువంటి స్పష్టంగా మీకు చెప్తుంది, జైభీం టీవీ ఎప్పటికీ ఉంటుంది, ఎవ్వడు ఏం పీకలేడు. రాసి పెట్టుకోండి. వాడు ఎవడైనా కానీ, వాడు అయ్యవ్వ కడుపు నుంచి కాకుండా నిజంగా వాడు ఆ తల్లిదండ్రుల కడుపు నుంచి కానోడు వస్తే మమ్మల్ని ఏమైనా చేస్తారు. అది తల్లిదండ్రుల కడుపు నుంచి వచ్చిన వాడు మమ్మల్ని ఎవడేం పీకలేడు. రాసి పెట్టుకోండి. అంతే, గుర్తుపెట్టు. తల్లిదండ్రుల కడుపుల నుంచి రానటువంటి వ్యక్తి ఎవడన్నా ఉంటే మాకు భయం తప్ప, తల్లిదండ్రుల కడుపుల నుంచి వచ్చిన వాళ్ళతో ఎవ్వరితో ఏమీ కాదు, ఏమీ పీకలేరు. నేను ఎందుకు ఈ విధంగా మాట్లాడుతున్నానంటే, వాడు మాట్లాడిన తర్వాత బాధ అనిపించింది. ఎప్పుడు కూడా అబీజ్గా మేము మాట్లాడడం. ఎన్నో ఘోరాలు చూసినాం, ఎన్నో ఇబ్బందులు చూసినాం, ఎన్నో సమస్యలు చూసినాం, ఎన్నో భయంకర పరిస్థితులు చూసినాం.